రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మనం చూసినట్లయితే, అలాగే ధరంపూర్ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కూడా ఉన్నారు. అయితే చాలా వరకు కూడా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి వరించాను ఈ రోజు ఉదయం వరకు కూడా ప్రచారం జరిగింది. అది చివరి నిమిషంలో అడ్లూరు లక్ష్మణ్ సీనియర్ నేత కాబట్టి ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మక్తల్ నేతలు ఉన్నారు. మక్తల్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అయితే మంత్రి పదవి వచ్చింది. ఎందుకంటే మనం చూసుకో మంత్రివర్గ విస్తరణ అన్న ప్రతిసారి కూడా ఆయన పేరు వినిపించింది. చివరిగా అయితే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయన నియోజకవర్గ ప్రజలు నేతలు ఏమనుకుంటున్నారో వారిని తెలుసుకుని. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం సార్. మంత్రి పదవి వచ్చింది ఫైనల్ గా. వాస్తవంగా అంటే ముందుగా ఖర్గే గారికి మరియు మళ్ళా మన రేవంత్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు. ఎందుకంటే మా శ్రీహరన్న గత 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నాడు. ఆ పార్టీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ముందుగా సర్పంచ్, తర్వాత జెడ్పీటీసీ 4 లీడర్ అని ఎమ్మెల్యే సీట్లు కూడా 1కి 2 సార్లు అన్నకు వచ్చి మిస్ అయిన దినాలు ఉన్నాయి. అప్పుడు కూడా నిరాశ చెందకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ వెంబడే పని చేసుకుంటూ ఉండి మా అసంటి కార్యకర్తలను అందరినీ ఆయన వెన్నెట్టుకొని ఉన్నప్పుడు ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది, గెలిచిండు అన్న. మళ్ళీ ఈరోజు మినిస్టర్ అవుతుందంటే మాకు అందరికీ చాలా సంతోషం ఉంది. శ్రీహరన్న నాయకత్వం, శ్రీహరన్న నాయకత్వం. అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మంత్రి పదవి ఇప్పటికే వచ్చేది ఉందా? కాస్త లేట్ అయినట్టుంది. 18 నెలల తర్వాత వచ్చింది. ఇప్పటికి కాదు, ఇంకో సంవత్సరం అయినా 2 ఏళ్ళైనా వేచి ఉండే మనిషి మా శ్రీహరన్న. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఆహర్నిశలు పనిచేసే వ్యక్తి మా శ్రీహరన్న గారు. అందుకు ఇప్పుడు రావడం అని కాదు, తనకి ఎప్పుడు వచ్చినా దానికి మేము అందరం సంతోషపడతాం. ముందుగా ఏంటంటే సేవలు అందుకోలేదని కాంగ్రెస్ పార్టీ దిక్కు నుంచి అధిష్టానం ఆలోచించాల్సుకున్న విషయం అది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎవరికి రేట్లకు రావాలకు ఎవరికి కాకుండా బహుజనులకి, ఇందులో 2 ఎస్సీలు ఉన్నారు, 1 బీసీ ఉన్నారు. సో ఏమనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ బహుజనులకు ప్రాధాన్యత ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది. అందుకొరకనే ఎన్ని ఏళ్ళైనా కూడా ఇప్పుడు ఎవరమైతే మాట్లాడుతున్నామో మా అందరు ఉన్నారు కదా, 25-30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నోళ్ళం ఉన్నాం. ఇప్పుడు సామాజిక వర్గానికి ఒక పెద్దపీట వేస్తుందంటేనే కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. లేదు ఎవరికో పీటలు వేయాలి అదేనా మాట కంటే వేరే వేరే పార్టీలు వేస్తాయి, ప్రాంతీయ పార్టీలు వేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇందిరాగాంధీ చెప్పినట్లు రోటీ కపడా और మకాన్, ఈ 3 ఎవరికి అవసరమో దానికి అనుగుణంగా మొత్తాన్ని కలుపుకొని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో శ్రీహరి గారికి ఏ శాఖ వస్తుంది అనుకుంటున్నారు? అది ఏ శాఖ ఇచ్చినా ఆయన దానికి తెచ్చే కిరీటం పెట్టుకునే మనిషి, పెద్ద మనిషి లెక్క మా అన్న. దానికి ఏ శాఖ అని మేము ఆలోచన చేయడానికి లేము, వాళ్ళకు ఇచ్చే పని లేము. సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చింది? మా ఎమ్మెల్యే గారికి నిజంగా ఒక దేవుడి ఒక వరంలా భావిస్తున్నాము ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు, కష్టజీవి. ఆయన ప్రజలను నమ్ముకున్నాడు, ప్రజల కోసమే జీవిస్తున్నాడు. ఏ ఆపద వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రజల వెంటనే ఉండి ఎప్పుడు వెన్నుతట్టే మనిషి. కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావడం నిజంగా మా నియోజకవర్గం, మక్తల్ నియోజకవర్గం అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు కాబట్టి ఇటువంటి వ్యక్తికి రావడం నిజంగా ఒక వరం లాంటిది అని నేను భావిస్తున్నాను. సార్ని కలిసాము, మార్నింగ్ కలిసాము, కృతజ్ఞతలు తెలిపాము. చాలా సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఇది ఒక గ్రేట్ థింగ్. ఈరోజు ఒక మంచి శుభదినము. ఈరోజు మేము నిజంగా అందరు గర్వంగా ఫీల్ అవుతున్నాం. మక్తల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు రేపు సంబరాలు జరుపుకోవాలి. ఎల్లుండి ముఖ్యంగా మన కాంగ్రెస్ పిసిసి వారికి, మన ఖర్గే గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారికి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము. ఎందుకంటే మక్తల్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. సార్ని గెలిపించుకొని మంత్రిని చేసుకొని మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పి మరి ముఖ్యంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు. సార్ కోళ్ళ వెంకటేష్ మక్తల్. మా శ్రీహరన్న గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో పెద్ద ఎత్తున పార్టీ పరంగా కార్యక్రమాలు చేసి ఈరోజు అతన్ని ఒక బీసీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు పార్టీ గుర్తించి ఈరోజు ఒక మంత్రి పదవి ఇవ్వడము ఒక ముద్రాజ్ కులానికి కూడా పెద్దపీఠం వేసినట్టు అవుతుంది. దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో కూడా ముద్రాజ్ కులాలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉంటారని చెప్పి భావిస్తున్నాము. దాంతోపాటు కేంద్ర మంత్రి మన మల్లికార్జున ఖర్గే గారు కూడా ఆశీస్సులతోటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మాకు అంతా మంచి జరిగిందని చెప్పి ఒక ముద్రాజ్ సంఘం తరఫున నేను
కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.